కిషాన్ గారు. అదేవిధంగా బీజేపీ నుంచి అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందు కిషాన్ గారు, ఒక్కొక్క కేసు సిబిఐకి వెళ్తుంది. ఒకటి సుప్రీంకోర్టు ఆదేశిస్తే, ఒకటి మంతని జంట హత్యల కేసు వెళ్ళింది. కోర్స్ అది వ్యక్తిగత అంశం అయినప్పటికీ, వామనరావు హత్య కేసు అయినప్పటికీ దంపతులది. అక్కడ మీ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హస్తం ఉంది కాబట్టి ఆయన అందులో సిబిఐ యూచ్లో ఉన్నారు. అది పక్కన పెడితే ఇక కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఇదంతా కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు చుట్టూ జరుగుతున్న అంశం. ఆల్రెడీ కాళేశ్వరం కేసు ఇచ్చేశారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఏంటి బీజేపీ, బీఆర్ఎస్ రెండింటి చేతుల్లో మీరు ఎదుర్కొన్నారా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి బీజేపీ చేతిలో మిమ్మల్ని పెట్టేసిందా? అసలు ఏం జరుగుతుంది? అంటే ఇరుక్కున్నారా అని పక్కన పెడితే, ఒకటి తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే, రెండు జాతీయ పార్టీలు కలిసి ఇక్కడున్న కేసీఆర్ గారిని, వారి పార్టీని ఇబ్బంది పెడుతుంది అని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సిబిఐని నరేంద్ర మోదీ గారు జేబు సంస్థ అని అంటారు. రేవంత్ రెడ్డి గారు మొన్న సిబిఐ కాళేశ్వరంకి వేసే ముందు రోజు కూడా బహిరంగ సభలలో చాలా స్పష్టంగా సిబిఐ అనేది వాళ్లకు ఆ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో ఒక విభాగంలాగా పనిచేస్తున్నది అని మాట్లాడుతారు. కానీ ఇక్కడనేమో మీరు సిబిఐ సహాయాన్ని తీసుకున్నారు. సో దాంతోనే స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకటేంటిదంటే కళ్యాణ్ గారు, మాకు కేసీఆర్ గారి మీద బురద జల్లడం అనేది, కేసులు అనేటి ఇవి కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ గారిని రకరకాల వాళ్ళు అసలు తెలంగాణ అనే కాదు, ఇది అని ఏదేదో కథనాలు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇంకొకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా అవి నిలబడతలేవు కూడా కదా. పవర్ కమిషన్ మీద పెట్టిరు ఫస్ట్, సుప్రీంకోర్టే ఆ కమిషన్ చైర్మన్ని మార్చేసింది. ఆ తర్వాత మొన్న కాళేశ్వరం విషయం మీద, కాళేశ్వరాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కాబట్టి సింపుల్గా ఎవరికన్నా అర్థమైపోతుంది ఏంటంటే అసెంబ్లీలో ఫెయిల్ అయిపోయారు. అసెంబ్లీలో ఏమాత్రం కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. హరీష్ రావు గారు దాని గురించి మాట్లాడారు. ఇవాళ నిలకడగా నిలబడి ఉన్న కాళేశ్వరం నుంచే మనకు నీళ్ళు వస్తున్నాయి. ఆఖరికి ఆయన మొన్న మూసి రీజ్యునేషన్ మళ్ళా చేద్దాం అనుకున్నది కూడా మూసి కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచే ఇవాళ నీళ్ళు తీసుకొని వద్దాం అనుకుంటుండు. సో కాళేశ్వరం మీద ఇంకా బురద చల్లలేకపోతుండు. సో ఇందులో రాజకీయ క్రీడ ఏం చేద్దాము, తీసుకుపోయి సిబిఐ అని అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తేనేమో సేఫ్, ఎందుకంటే కేసీఆర్ గారిని రేవంత్ గారి ప్రభుత్వం అరెస్ట్ చేస్తేనేమో రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్కి, కాబట్టి తీసుకుపోయి బీజేపీకి వేసేద్దాము అని. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కూడా అగో చూసిర్రా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనేది విన్ విన్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు గంత అమాయకుల అర్థం కాదా? ఎందుకంటే వాళ్ళకు ఒకటి ఏం చూస్తారు అంటే, ఒకటి నువ్వు 2 సంవత్సరాల నుంచి పరిపాలన పూర్తిగా వైఫల్యం, అండ్ ఇంకోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడవు. యూరియా విషయం మీద నీకే క్లారిటీ లేదు. రఘునందన్ రావు గారితో కూర్చొని ఏమని మాట్లాడతాడు, కొరత లేదు, బ్రహ్మాండంగా ఉన్నది, బఫర్ స్టాక్ ఉన్నది, అన్ని స్టాక్లు ఉన్నాయి అని అంటావు. మళ్ళా తర్వాత ఆర్టిఫిషియల్ కొరత, ఇదంతా మీడియా సృష్టిస్తున్న కొరత అని నువ్వు మాట్లాడు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి చేస్తున్న కొరత అని కూడా అన్నారు. సో ఒక నీకే కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు, నీకే ఒక క్లారిటీ లేనప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇవాళ ఏం చేస్తున్నావు అనేది. సేమ్ థింగ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం మీద కూడా మీరు అసలు ఇవన్నిటి మీద కూడా మీరు గమనించండి. మా మీద విజిలెన్స్ కమిషన్లు అయిపోయినాయి, కొన్నిటి మీద ఏసీబీ పెట్టాల్సిన ఏసీబీలను పెట్టేసిర్రు, ఇప్పుడు సిబిఐని తీసుకొని వస్తున్నారు. రకరకాల కమిషన్, ఘోష్ కమిటీ రిపోర్టు ఇది ఇచ్చేసింది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద కూడా అయిపోయింది మొత్తం, మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, మా దగ్గర ఇంత ఎవిడెన్స్లు ఉన్నాయి, మొత్తం అన్నీ తీసుకొని వచ్చినామని చెప్పి సిబిఐని ఎప్పుడు తీసుకొని వస్తారు చెప్పండి? మీ విచారణ ఫెయిల్ అయితే. కరెక్ట్. ఇలా కాళేశ్వరం విషయం మీద మీరు ఏమని చెప్పిండ్రు, అది రాసినప్పుడు కూడా మీ గవర్నమెంట్ పత్రాల్లోనే ఏమున్నది, మీరు ఎన్డీఎస్ఏ ద్వారా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా విచారణ చేపట్టండి అని అంటే, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత టైం వేస్ట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేసి, రాష్ట్రంలో ఉన్న మీడియా టైంని వేస్ట్ చేసి, ప్రజల టైంని వేస్ట్ చేసి నువ్వేం చేసినావు? ఎన్డీఎస్ఏ ఆఖరికి అంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ వేస్ట్, అది ఫ్యూటైల్ అటెంప్ట్ అన్నట్టు. ఇప్పుడు కూడా ఇంత హంగామా చేసి కొంత పోలీస్ అధికారులను, పోలీస్ సేవలు చేసిన వాళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టి వాళ్ళు కోర్టు విచారణలు ఎదుర్కొని బెయిల్లు తీసుకొని వచ్చి ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా చేతులు దులుపుకొని నువ్వు సిబిఐ అని చెప్తే, ప్రభుత్వాన్ని నువ్వు పూర్తిగా అంటే నీ వైఫల్యం నుంచి కప్పిపుచ్చుకొని మీ మేనిఫెస్టో నుంచి, మీ గ్యారంటీ, మీ డిక్లరేషన్లు, మీ హామీల నుంచి డైవర్ట్ చేస్తూ, రాష్ట్రంలో ఉన్న కీలక సమస్యల నుంచి డైవర్ట్ చేస్తూ ఇవాళ నువ్వు కాలయాపన చేసి రాజకీయ క్రీడ మాత్రమే. రైట్. కృష్ణ గారు, పొలిటికల్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి ఏం తేల్చకపోతాయి మీరు అన్నట్టు.
అలాంటి విమర్శ గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మీకు వచ్చింది కవిత విషయంలో, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి. తర్వాత అరెస్ట్ చేసినంత కొంత మైలేజ్ వచ్చిందని 2 వేరు అని అప్పుడు మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఇద్దరు ఒకటే అని చెప్పడం వల్ల పొలిటికల్గా మీకు ఇబ్బంది కాదు అది? అంటే నేను అనేది ఏంటంటే యూ కెన్ ఫూల్ 1 at 1 time, 2 at 2 times, నాట్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. తెలంగాణ ప్రజలను నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు. లాస్ట్ టైం ఇదే మోసాలు చేసుకొని ఒకసారి మీరు ఓట్లు తెచ్చుకున్నారు, గెలుచుకున్నారు. కానీ మళ్ళీ కూడా మీరు మోసం చేయాల్సిన విధానం అలాగే చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు కవిత గారే కాదు ఆ కేసులో ఎంతోమంది కూడా బెయిల్లో బయటకు వచ్చారు కదా. అరవింద్ కేజ్రీవాల్ గారు బయటకు వచ్చారు. అంటే బెయిల్ అనేది ఇట్స్ అ రైట్, అది కోర్టే చెప్పింది, గౌరవ సుప్రీంకోర్టే చెప్పింది. ఇక బెయిలే రావద్దా? నంబర్ 1. నంబర్ 2 ఒకటి మీరు గమనించండి, సెలెక్టివ్ అప్రోచ్ ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, నంబర్ 1 కాళేశ్వరం కేసు మీద సిబిఐ, రాష్ట్రంలో వేరే అంశాల మీద సిబిఐకి నో, కాళేశ్వరం మీద సిబిఐ. ఇప్పుడు వీళ్ళు అనుమతిస్తే ఫోన్ ట్యాపింగ్ మీద. మేము అప్పుడు తీసుకున్న నిర్ణయం, లైక్ మెనీ గవర్నమెంట్స్, మేము కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు పొలిటికల్ టూల్గా వాడుతున్నారు అని మా ఆరోపణ. కాబట్టి దట్ వాజ్ అవర్ స్టాండ్, మేము సిబిఐ. కానీ నువ్వేంటిది, నీకు నచ్చిన ఈ కేసు, ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, మీకు ఈ కారు గుర్తు అనుకుంటా, మీకు రేవంత్ గారి కారు, వారు ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కారు, ఇది దేని మీద రిజిస్టర్ ఉండే, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ అనే పేరు మీద ఉండే రిజిస్టర్డ్. ఈ కంపెనీ విషయం మీద మీకు కొంచెం చెప్తాను. ఈ కంపెనీ మొన్న ఒక జడ్జు, దేశవ్యాప్తంగా సంచలన విషయము కళ్యాణ్ గారు, ఒక జడ్జి నేను తీర్పు ఇవ్వను అని తప్పుకున్నాడు. ఎందుకంటే నా మీద ప్రెషర్ పెడుతున్నారు, కంపెనీ ప్రెషర్ పెడుతుంది అనేది చెప్పారు. ఆ కంపెనీకి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఇట్లాంటి దాని మీద పెట్టండి, షోదా కన్స్ట్రక్షన్స్ మీద పెట్టండి, సిబిఐ దాన్ని కూడా ఇన్వైట్ చేయండి. మీ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి కదా ఇవాళ కాంట్రాక్ట్స్. సెలెక్టివ్ అప్రోచ్గా ఎందుకు మీరు ఈ కేసు మాకు ఫోన్ ట్యాపింగ్ పెట్టాలని ఉంది, మాకు కాళేశ్వరం పెట్టింది, బ్యాలెన్స్ చేసి సిబిఐని రాని చేసేయండి మొత్తం, అప్పుడు అన్ని కేసెస్ అవుతాయి. అప్పుడు ఇవన్నిటి మీద కూడా విచారణ జరుగుతాయి. ఇంకోటి, మీరు టైమింగ్ ఆఫ్ ఈ లీక్స్ కూడా చూడండి. మీరు మొన్న గ్రూప్ 1 విషయం మీద ఇన్ఫాక్ట్ మేము మొత్తం కూడా చూసినాం, ఏ ఛానల్ నడిపించిందా అనేది కూడా. వాస్తవానికి చూడండి, కేటీఆర్ వచ్చింది ఆ రోజే గవర్నర్, ఇప్పుడు రచనారెడ్డి గారు ఎత్తిండ్రు, వారు అడ్వకేట్ గా పాయింట్ ఎత్తిరు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అంటారు బీజేపీ అనేసి, వారు రైట్ఫుల్ పాయింట్ ఒకటి ఏమి ఎత్తిర్రు, పదే ఏమన్నా అంటే గవర్నర్ అని ఒక్కసారి ఆల్రెడీ తీసేసుకున్నారు. కానీ ఏ రోజైతే హైకోర్టు గ్రూప్ 1 విషయం మీద అంత ఇంపార్టెంట్ టర్మినాలజీ వాడుతూ మీరు డీవియేషన్ ఆఫ్ రూల్స్ చేసిర్రు, మీరు బయస్డ్గా ఇచ్చిండ్రు, ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ కరప్ట్ ప్రాక్టీసెస్ మెన్షన్ చేసి ఆర్డర్ ఇచ్చిన రోజు మీరేం చేసిర్రు, గవర్నర్ దగ్గర మేము పలానా ఇవి ఇచ్చినాం, అందులోకెళ్ళి కూడా చెర్రీ పికింగ్ ఏంటిది, అందులో ఇచ్చిన స్పాన్సర్ కంపెనీ పేరు ఉండదు, వాళ్ళ దానిలో పేరు అందులో మెన్షన్ చేయరు, వాళ్ళని అక్యూజ్గా పెట్టారు. సో ఇట్లా ఒక్కొక్క అంశంలో మీరు రూల్ ఆఫ్ లాని పాటిస్తలేరు మీకు నచ్చినట్టుగా. అందుకే అంటున్నాం కదా, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి దీని మీద. ఎందుకంటే సిబిఐ మీద దండయాత్ర చేస్తున్నది వారే అల్టిమేట్గా, ఎందుకంటే వారు మళ్ళీ వచ్చారు కాబట్టి. వీళ్ళు మళ్ళీ ఏమంటారంటే ఎందుకు భయపడుతున్నారు అంటారు. వి వెల్కమ్ ఇట్, రానివ్వండి ఏవేవి పంపిస్తారు. కళ్యాణ్ గారు ఒకటి 3 అంశాలు ఇందులో. ఒకటి, వాళ్ళ మీరు అందరూ కూడా ఎందుకు చేపడుతున్నారు అంటే, వచ్చేటప్పుడు నేను మిగతా ఛానల్స్ ఏబిఎన్ అన్ని ఛానల్స్ కూడా చూసిన, అన్ని ఛానల్స్ కూడా ఇవాళ ఫ్లాష్ చేయడానికి మేబీ ఇది కూడా ఒక కామెంట్ ప్లస్ లీక్ కూడా కారణం ఉండొచ్చు. ఎట్లా గ్రూప్ అనగానే ఏసీబీ గవర్నర్ అని లీకుల ప్రభుత్వం, ఇది లీకుల ద్వారా నడుస్తుంది కాబట్టి ఇది కూడా లీకులతో ఇది నడిపిస్తున్నట్టున్నారు చర్చ. సరే, వారు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి వారు స్టాండ్ చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది, ఇస్తారో లేదో అనేది. సో మనం కూడా హైపోథెటికల్గా మాట్లాడలేము, వచ్చినా చలో వీల్ యాక్సెప్టెడ్, అదొకటి. నంబర్ 2, ఎమ్మెల్యేల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం అయితే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మాట్లాడుతున్నారో, చూపెట్టుకుంటూ మాట్లాడుతున్నారో, న్యాయపత్రాన్ని మీరు రిలీజ్ చేసారో, డిఫెక్షన్ లాస్ గురించి మీరు మాట్లాడుతున్నారో, మేము అనేది ఏంటంటే మర్జర్ విషయం మీద కాన్స్టిట్యూషనల్గా ఏదైతే జరుగుతుందో అది తప్పనంటే మీరు అదే మార్చేసేయండి. ఇక్కడ ఏం జరిగింది, మీరు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు కక్కలేని మింగలేని పరిస్థితి, ఎటున్నామా అటున్నామా చెప్పుకుంటలేరు వాళ్ళు. తీసుకున్న ఆయన కనీసం కండువా కప్పిన ఆయనకు కూడా ధైర్యం లేదు. ఇవాళ ఏమని చెప్తారు, కండువా కప్పినంత మాత్రాన కాంగ్రెస్లోకి వచ్చిర్రా అని ఇవాళ చిట్చాట్లో స్టేట్మెంట్. దమ్ము ఉండాలి కదా కనీసం. తీసుకున్నాం, అవును బరాబర్ తీసుకున్నాం, రాజీనామా చేపిస్తాం, ఎన్నికలకు పోతాం, లేదు ఎన్నికలకు పోము, మేము భయపడము, అదన్నా చెప్పండి. అసెంబ్లీలో మీరు మాట్లాడిన దాన్ని, ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయను, అసెంబ్లీలో మీరు మాట్లాడిన దాన్నే కదా సుప్రీంకోర్టు సీరియస్ తీసుకున్నది. నాకు తెలిసి దేశంలో గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక చీఫ్ మినిస్టర్ మీద
తన స్టేట్మెంట్స్ మీద మాట్లాడితే చీఫ్ మినిస్టర్ తన అడ్వకేట్ ద్వారా అభిషేక్ సింఘ్వి ద్వారా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడనే. ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో నోడి ఎన్నికలు రావు అని ఒక సబ్జుడిస్ ఇష్యూని మాట్లాడడం. ఇంకోటి సిబిఐ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కదా, ఇగోండి ఇది 19th December 2023 స్టేట్మెంట్ ఇది. బీజేపీ డిమాండ్స్ సిబిఐ. వీళ్ళ ప్రభుత్వం రాగానే, ప్రభుత్వం వచ్చింది కదా 19 December 2023, 2 సంవత్సరాల తర్వాత నిద్ర లేచి వీళ్ళు వాళ్ళ సిబిఐకి ఇచ్చినారండి. ఇప్పుడు ఏమన్నా వీళ్ళ డిఫెన్స్ అంటే కిషన్ రెడ్డి గారు చెప్పారు అందుకే మేము ఇప్పుడు ఇస్తున్నాము అని. కిషన్ రెడ్డి చెప్పింది కూడా ఏడాది కింద, అది ఇప్పుడు కాదు. అది కదా అల్టిమేట్ గా. అంటే మీరు ఇంత విచారణలు చేపట్టి మాజీ సీఎం కేసీఆర్ గారిని పిలుచుకొని చేపట్టిన తర్వాత ఇన్ని రిపోర్ట్లు చేసిన తర్వాత ఇఫ్ ఐఎమ్ రైట్ 7 times అనుకుంటా గోస్ట్ కమిషన్ వారి పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసి 7 times చేసిన తర్వాత పదే పిలిచిన తర్వాత ఇప్పుడు నిద్ర లేచి అంటే బీజేపీ పైన నెపం నెట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది రచనారెడ్డి గారి వాదన. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఏం చేసింది, ప్రభుత్వం మీకు చేతకాక చేతులు ఎత్తేసారా, సిబిఐకి ఓపెన్గా జీవో ఇవ్వండి అని ఒక డిమాండ్ వస్తుంది. ఏ రకంగా వచ్చినా సిబిఐకి ఓపెన్గా డోర్లు తెరిచినా మీపై అంటే గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ సర్కార్పై ఉన్న దానిపైనే విచారణలు, ఈడీ అయినా సిబిఐ అయినా ఏదైనా ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని? ఇప్పుడు నేను విన్న దాంట్లో డిమాండ్ ఏంటిది, బీజేపీ ఎందుకు తెస్తలేదు, జల్దీ అరెస్ట్ చేయండి, జల్దీ విచారణ చేయండి అని అంటున్నారు. అంతే. హౌ ఇస్ బీజేపీ రెస్పాన్సిబుల్ ఫర్ సిబిఐ? హౌ ఇస్ బీజేపీ రెస్పాన్సిబుల్ ఫర్ సిబిఐ? తప్పు మీరు అన్నది. గతంలో ఈడీ కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ చేసింది అన్నారు మీరు. నేను అంటున్నాను కరెక్ట్. నేను ఇప్పుడు కూడా అంటాను. మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటే ఎందుకు ఇచ్చారు మరి బీజేపీ సంస్థకు? రాజకీయం కోసమే ఇచ్చారు కాబట్టి. టెక్నికల్ లీగల్ కాదు అనేసి మీరు లాజికల్ టెక్నికల్ కాదు అని అన్నప్పుడు మీరు బీజేపీని డిమాండ్ చేస్తున్నారంటేనే మీ మోటివ్ ఏది ఉంది అన్నట్టే కదా. మీరు ఏమని అన్నారు, ఓటుకు నోటు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, కోర్టు పరిధిలో ఉన్నది అని అన్నారు. మంచి డిఫెన్సే, ఓకే ఒప్పుకుంటా. మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం విషయం మీద కూడా కోర్టు పరిధిలోనే ఉన్నది కదా, మరి ఎందుకు బీజేపీ లేట్ చేస్తుంది అని ఇట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? ఇలా డైవర్షన్ ఎవరు తీసుకొని వచ్చారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే మీరు ఈ చర్చ చేసారు, మనం ఇక్కడ వచ్చినాం. కాంట్రడిక్షన్ మీ మాటల్లో ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ మాటల్లో. ఒక్క నిమిషం, నేను ఇంటరప్ట్ చేయలేదు దయచేసి. నేను అనేది ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఏమో కోర్టు పరిధి, కానీ మీ విషయంలో మీరు ఇక్కడ చేస్తున్న దాంట్లో మీరు ఇక్కడ ఎట్లా ఏజెన్సీస్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తారో అక్కడికి వచ్చేసరికి మీరు నెపం తీసి మీద కాల్చేద్దామని. సో అల్టిమేట్గా వీళ్ళు వాళ్ళ మీదకి వాళ్ళ బాల్ తీసి వాళ్ళ కోట్లు వేసిండ్రు. వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది మేము ఎదుర్కోవాల్సింది ఎవరిని? మీరు సిబిఐని పంపండి, ఈడీని పంపండి, ఐటీని పంపండి, ఏసీబీని పంపండి. ఇంకా మీకు ఏమైనా సోపతి ట్రంప్ గారితో ఉంటే, ఈ మధ్య ట్రంప్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ గారు ఏదో హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ని తీసుకుని ఎవరన్నా భారతీయులు అమెరికాకి రానివ్వకపోతే అమెరికాలో ఉన్న సంస్థలే ఇక్కడికి వస్తున్నాయంట. రేవంత్ గారు మాట్లాడినంట హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్ ఆర్ కమింగ్ ఇయర్. రేవంత్ గారు తీసుకొని వస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ రేవంత్ గారు. డెఫినెట్గా కూడా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. హార్వర్డ్ సంస్థ, స్టాన్ఫర్డ్ ఇక్కడికి వస్తున్నాయి అంటే నెవర్ తెలెస్. నేను అనేది ఏంటంటే ఎఫ్బిఐని కూడా తీసుకొని రండి మా మీదికి, కానీ దయచేసి దండం పెడతాం, పరిపాలన కూడా చూసుకోండి సార్ కొంచెం. నా స్టేట్మెంటే జియో అని అన్నప్పుడు మరి వాళ్ళు ఏమనాలి చెప్పండి? ఎన్నో జియోలు వస్తలేవు. మరి నేను చెప్పినా అంటే అది జియో అయిపోతుంది అని మాట్లాడింది ఎవరు? నేను అనేది ఏంటంటే వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బాజాప్తా ఇవాళ కూడా చెప్తున్నాం, మీరు ఒకటే స్క్రిప్ట్ పట్టుకొని వచ్చిర్రు, మేము అడిగిన అన్ని ప్రశ్నలు అడిగినాం, మీరు ఒకటే పట్టుకొని వచ్చారు. కానీ ఇవాళ కూడా చెప్తున్నాం, ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు. దానికి మొత్తం బృందం, రాష్ట్రంలో ఉన్న ఏ బృందాలు స్క్రిప్ట్ లేదు, సబ్జెక్ట్ క్రెడిట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నారు. ఈ రోజు చాలా తెలివిగా దాన్ని అంత బృందం అని చెప్పి ఆ బిఆర్ఎస్ సోదరులు దాన్ని మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఒకటి సబ్జెక్ట్ ఎవరికి ఉందో సబ్జెక్ట్ లేదో ప్రజలు గమనిస్తారు. అన్నిటికీ పర్మిట్ చేస్తారా? క్వశ్చన్ పర్మిట్ చేస్తారా? అదొకటి. రచనారెడ్డి గారైనా కృష్ణ గారైనా మీరు ములాఖత్ అయినరానా? ములాఖత్ అయినరానా? అరే నేను కాదు కదా. ములాఖత్ అయితే మరి సిబిఐకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ములాఖత్ అయితే సిబిఐకి ఇవ్వద్దు కదా. కళ్యాణ్ గారు ఇచ్చారు గారు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అటువంటిప్పుడు ఎందుకు ఇచ్చారు? కవిత గారు మాట్లాడిందండి. అటువంటిప్పుడు స్వయాన వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో తనే ఆరోపిస్తుంది. మీకు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కదా, మీకు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కదా. ఎప్పటి నుంచో కవిత గారు అవాయిడ్ చేస్తున్నాం కదా. నేను అనేది ఏంటంటే కవిత గారు చెప్పిరు కాబట్టి
లేకుంటే రేవంత్ గారు చెప్తున్నారు కాబట్టి గింత టెస్టిమనీస్ మీరు అదే తీసుకోవాలనుకుంటే ఈ కమిషన్లు ఎందుకు? జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఎందుకు వేస్ట్ చేసిర్రు? ఎందుకు కేఎల్ ఘోష్ తీసుకొని వచ్చిర్రు? పోండి సుప్రీంకోర్టుకు పోండి, కవిత గారు చెప్పిర్రు, ఇగో మేము ఇది ఇస్తున్నాం కేసు ఇస్తున్నామని చెప్పండి. ఫైనల్ గా